ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఏంటంటే మేము ఇందులో నిష్ణాతులం అని చెప్పను గానీ చిన్నది బాలమురళి కష్టలాంటి వాళ్ళే నాకేమీ రాదు, సముద్రంలో చిన్న నీటి బిందువుని అన్నాడు. అవునవును. ఎవరెవరులు సాహిత్యం అందులు పందులు అన్న వాళ్ళకి ఒకటి చెప్తాను, దాని గౌరవం ఎప్పుడు రాదు సార్. ఆ ప్రాణదీపం మంజునాథ పాట ఆయన రాశాడు సార్. ఆయన మంజునాథ పాట రాసింది ఆయన. చూడండి చూడండి, ఈ రోజు ఆ రికార్డు చెప్పుకునే అవకాశం ఉంది మనకి. అంటే వేషము మార్చెను అఖిల ముఖే ముఖే సరస్వతి. అవును, ఎవరిలో ఏముందో ఎవరో తెలుసు. ప్రతి మనిషిని మనం చులకనగా చూడకూడదు. ఏమో అందరూ ఏముందో మనకేం తెలుసు. అవును, హార్మోనిస్టు నాటకానికి ప్రాణం. ఎందరే గిరి ఇక ఎందరు పోవనున్నారలో, మదిలో రేవై నిండిపోయెనే. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులను ఎంతోమందిని ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన శతాధిక కళాభిషేకం విజయనగరం ప్రాంతంలో, విజయనగరంలోనే చేస్తున్నాం. మరి వర్ధమాన కళాకారుల్లో ఉత్తమ సంగీత దర్శకులు, నంది అవార్డులు అందుకున్నటువంటి హార్మోనిస్టు, రకరకాల చాలా ప్రతిభ కలిగినటువంటి కళాకారులు మన ముందున్నారు. నంది అవార్డులు ఈ మధ్య కూడా మొన్న జరిగినటువంటి పోసాని కృష్ణమూర్తి గారి సారథ్యంలో జరిగినటువంటి నంది నాటకాల్లో కూడా పాల్గొని ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డు అందుకున్నటువంటి మహానుభావులు మన ముందున్నారు. వారి పేరు నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే వారి స్వీయ పరిచయంలో వారే చెప్తారు. మరి మీరందరూ కూడా మన ఛానల్ని ఆదరించాలని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. అయ్యా నమస్కారం. మిమ్మల్ని కలిసేటటువంటి మహాభాగ్యం మాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మరి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకి. చాలా సంతోషం సార్. ముందుగా తేనె తెలుగు ఛానల్ CEO గారు మీరు, మీకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పరిచయం అంటే నేను విజయనగరం జిల్లా గంట్యాడ అనే గ్రామం ఉంది సార్. అక్కడ మా ఫాదరు టీచర్, మా నాన్నగారి పేరు రామరాజు గారు, రామరాజు మేషార్ అంటారు. కానీ వ్యావహారికల్లో అతను చాలా పెద్ద కళాకారు. అతను పూర్వం యాక్టర్లు కె నాగేశ్వరరావు కానీ, ఎన్నుపాడ బ్రహ్మం గారు కానీ, పెదవరహాలు చిన్నవరహాలు అంటే మీరు కూడా విని ఉంటారు. మా ప్రాంతంలో చాలా పెద్ద కళాకారు. తర్వాత కొవ్వాడు రాజు గారని, ఇలాంటి మహనీయులకు హార్మోనియం సహకారం అందించిన మా ఫాదరు చాలా పెద్ద ఆయన. అంటే పూర్వీకులకు కానీ మీరు వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి అలాగా మా నాన్నగారి పేరు మరోసారి నాకు జ్ఞాపకం కలిగించినందుకు మీ ఛానల్ వారికి నమస్కారం. ఎందుకంటే ఆయన్ని రామరాజు మేషారు కన్నా జుంజూరు పంతులు గారు అంటారు. ఏమంటారు సార్? జుంజూరు పంతులు గారు అంటే మాది గింజేరు, గంటేడ పక్కన గింజేరు అనే చిన్న గ్రామం అండి. ఆ గింజేరు అనడం పలకడం రాక జుంజూరు పంతులు గారు. ఓకే. నేను స్వతహాగా బ్రాహ్మణుని. మా తల్లి గారు సత్యవతి గారు ఆవిడ పేరు.
ఆ పుణ్య దంపతులకి 72లో నేను గంట్యాడ గ్రామంలో పుట్టాను సార్. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, టీచర్స్, మీరు టీచరే కాబట్టి ఎక్కడ పడితే గవర్నమెంట్ ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి ఉద్యోగరీత్యా మా నాన్నగారు అలుగోలు, తర్వాత రామతీర్థం, ఇలా స్కూల్స్, హై స్కూల్స్, ఇంగ్లీష్ టీచర్స్. తర్వాత భోగాపురం ఎక్కువ. మా భోగాపురంలో ఫస్ట్ 15 సంవత్సరాలు వర్క్ చేశారు. తర్వాత 18 సంవత్సరాలు భోగాపురం హై స్కూల్లోనే రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. అప్పుడు టైంలో మా నాన్నగారు ఆర్మిస్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇంట్లో ఉన్న అందరం కళాకారులు మేము. నేను మా పెద్దన్నయ్య గారు డి సూరిబాబు గారు అని, ఆయన చాలా పెద్ద ఆర్మిస్ట్. తర్వాత మా రెండో అన్నయ్య గారు ఉన్నారు శ్రీనివాసరావు, ఆయన పెద్ద ఆర్మిస్ట్. లాస్ట్ బ్రదర్ ఒక ఆయన ఉండేవారు డి విజయశేఖర్ అని, అతను మంచి కళాకారుగా మేము తీర్చిదిద్దుతున్నాం. అతను హార్మోని వాయిస్తారు, భవానీ శంకరుడు ఇలాంటి క్యారెక్టర్లు వేస్తుంటారు. అతను సడన్ గా 2004లో హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోవడం జరిగింది. లాస్ట్ నేను కూడా మీ అందరి దయ వల్ల, మీ అందరి అభిమానంతో, సరస్వతి దేవి అనుగ్రహంతో ఈ కళారంగంలో చిన్నప్పటి నుండి, ఎందుకంటే ఈ ప్రస్తావన వచ్చింది, ఇంట్లో హార్మోని బాక్సులు మోగుతుంటే మా అన్నయ్య గారు వాయిస్తుండేవారు, మా నాన్నగారు చెప్తూ ఉంటారు, క్లాసులు చెప్తుండేవారు. చెప్తుంటే అందరికీ ఈ సరిగమ పదనిస అనేసి స్టార్టింగ్ చెప్పి సరళీస్వరాలు ఇవన్నీ చెప్తుండేవారు. నాకు గాడ్ గిఫ్ట్ ఏమిటంటే, నాకు ఒక స్వరస్థానం కానీ సరిగమ పదనేసి ఇలా చెప్పి వాయించి నేర్పకుండా నాకు ఆటోమేటిక్ గా విద్య అన్నది పరమేశ్వరుడు ఇచ్చారు, నాకు వచ్చింది. నేను పుట్టుకతోనే నాకు తెలిసి 1వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఆరంభించాను. 5th ఇయర్ నాకు 5 సంవత్సరాల వయసు ఉంటుండగానే నేను హార్మోనియం వాయించిస్తున్నాను, నాకు తెలియదు. అదే అంటే ఎందుకంటే ఏ ప్రతిభ అయినా సరే ఒకళ్ళు గుర్తించాలి, గుర్తించి ఆ వెలుగును బయటికి తీస్తే వాళ్ళు ఉన్నతమైన కళాకారులు అవుతారు. ఎందుకంటే ప్రతిభను మనం గుర్తించిన వాళ్ళు కావాలి. ఆ గుర్తించడంలో మా నాన్నగారు చాలా ఎక్స్పర్ట్. మిగతా వాళ్ళకి చెప్పేవారు కాదు, కానీ నాకు తెలిసి ఇలా వాయించి అని చెప్తూ నాకు కొంచెం జ్ఞానం వచ్చేసరికి మా నాన్నగారు నా వాయిద్యంలో ఉన్న స్పిరిట్ చూశారో లేదో నాకేమిటో తెలియదు, కానీ అప్పుడు టైంలో ఈ టీవీలు కానీ లేదు, అప్పుడు రేడియో మాధ్యమం ఎక్కువ. రేడియో మాధ్యమం వల్ల అప్పుడు సంగీత కచేరీలు, వైలెన్స్ కానీ, వీణ కానీ, ఫ్లూట్ కచేరీలు కానీ రేడియోలో ఎక్కువ వస్తుండేవి సార్. మా నాన్నగారు పిలిచి, నాన్న నువ్వు వాయిస్తున్నావు, నీ కొలతలు బ్యాలెన్స్లో తెలియాలంటే నువ్వు రేడియోలో కచేరీ ఎవరు వస్తుందో ఆ కచేరీని అనుసరించి హార్మోని వాయించి, కచేరీని అనుసరించుకుని వైలిన్ అవనేయండి, వీణ అవనేయండి, ఫ్లూట్స్ అవనేయండి, ఏ రాగం వాయిస్తున్నాడు నాకు నీకు తెలియక్కర్లేదు, దాంతో ఫాలో అయిపో. శృతిలో కలిపి ఏ ఫాస్ట్ లో వెళ్తున్నాడు, ఏ కాలంలో వెళ్తున్నాడు, దీనికి ప్రతిగా సంగీతంకి 1వ కాలం, 2వ కాలం, 3వ కాలం, 3 కాలాలు. అంటే 1వ కాలం అంటే మీకు చెప్పండి చెప్తాను సార్. సరి గా మా పా దా ని సా సా ని దా పా మా గా రే సా. ఇది 1వ కాలం. 2వ కాలం వచ్చేసరికి 1వ కాలం అంటే శాస్త్రం ప్రకారం ఆదితాళం, మాయామాడు గౌడ రాగం అంటారు. ప్రథమం సంగీతం నేర్చుకునేటప్పుడు సంగీత శాస్త్రంలో కూడా విజయనగరంలో నేను 3 సంవత్సరాలు సంగీత కాలేజీలో సంగీత శిక్షణ కూడా నేను తీసుకున్నాను. అప్పుడు టైంలో అంటే ఆ సంగీతం నేర్చుకున్నది మాకు ఏంటంటే దోహదపడింది ఈ రంగానికి. సంగీతం నేర్చుకోవడం వల్ల ఈ రంగంలో కొంచెం నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఎంతగానో ఉపయోగపడింది. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, 3వ కాలం అంటే ఈ కచేరీలు కానీ ఉన్నాయి. ఇదే సరిగమ పద సరిగమ పద నిస సనిగ పమగ నిస సరిగమ పద నిస సనిగ పమగ నిస. ఇది 3వ కాలం. 3వ కాలం రావాలంటే 1వ కాలం మస్ట్ ప్రాక్టీస్ చేయడం మెయిన్. అంటే
ఇప్పుడు స్వరం మీద పట్టు సాధించడం సార్ సంగీతం అంటే ఇంకేం లేదు సార్. సంగీతం నేర్చుకున్న వాళ్ళకి మామూలు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళకి బెసగరు సా అంటే సా రీ రీ అవనండి దైవతం అవనండి నిషాదం అవనండి పంచమం అవనండి మరి బెసకుండా ఆ పట్టు కష్టపడతారు. దానివల్ల ఈ పద్యాలు నేర్చుకునేటప్పుడు కానీ ఈ రాగాన్ని అనుసరించి పాడేటప్పుడు కానీ ఈ స్వరస్థానం వాళ్ళకి ఏమీ కాకుండా సంగీతం నేర్చుకునే వాళ్ళకి అలవోగ్గా వస్తుంది. సంగీతం నేర్చుకోమని అందుకే చెప్తుంటారు. సంగీతం నేర్చుకున్న వాళ్ళు కోపం వేరే ఉంటుంది, వాళ్ళు తప్పరు. మామూలుగా పద్యాలు ఆకతాయిగా పద్యాలు పాడుతుంటారు, వాళ్ళు లెక్క వేరు. అలాగా మా నాన్నగారు ఈ విధంగా నాకు ట్రైనింగ్ ఇస్తూ, నాకు ఫస్ట్ గురువు మా నాన్నగారు అయితే తర్వాత రెండో గురువు నాకు రేడియో. చాలా సంతోషం సార్. 3 మాటల్లో 3 ముక్కల్లో మీ సాధన ఎలా ప్రారంభమైంది, మీ తొలి గురువులు ఎవరు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేశారు. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే పోయే ముందు అన్ని విద్యలకు ఆధారమైనటువంటి సరస్వతీదేవిని మరి వినాయకుని ప్రార్థిస్తూ ఓ ప్రార్థనా గీతాన్ని అలాగే కార్యక్రమం. తప్పకుండా సార్. ఇప్పుడు మన నాటకం యాక్టర్లలో మినిమం శృతి 4. నేనేంటంటే ఈ నాటకాలు వాయించాను, ఈ పరిషత్తు జ్ఞానం కూడా కొంత ఉండడం వల్ల నేను 1 శృతి నుండి 12 శృతులు ఉంటాయి సార్ సంగీతం. 1 నుండి 12 శృతులు, సప్త స్వరాలు 12 శృతులు. 12 శృతుల్లో నేను వాయిస్తాను. 12 శృతుల్లో ఏ రాగమైన నేను వాయిస్తాను. అంటే అదంతా చిన్నప్పుడు నేను చేసిన కృషి. ఏ రాగమైన 12 శృతుల్లో నేను వాయిస్తాను. అదేంటంటే కాన్ఫిడెన్స్ సార్. అంటే పూర్వీకులు మా నాన్నగారు చెప్పిన విద్య చిన్న విషయం కాదండి. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి ప్రతి దాంట్లో ఇప్పుడు ఏదో యాక్టర్ వస్తారు, యాక్టర్ వచ్చి పలానా శృతి అంటారు, నాకు ఆ శృతి వాయించడం వస్తారు అనుకోండి. అలాగే నేను 1 శృతిలో ప్రార్థన గీతాన్ని పాడతాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చాలా సంతోషం సార్. ప్రార్థనే అంటే పీకల్లో ఉన్నటువంటి ఆ వాయిస్కు తాలూకా ఖచ్చితంగా యాక్యురేట్గా మీరు అందుకొని ఆ స్వరాన్ని మా ప్రేక్షకులకు వినిపించడం నిజంగా మీ యొక్క సంగీత సాధనకి సలాం సార్. అదే అంటే నేను ఎందుకంటే ఒక ఆర్మిస్ట్ గా సంగీత దర్శకుడుగా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా రేపు రాబోయే ఆర్మిస్టులు కానీ ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్తలు విషయాన్ని తెలుసుకోవాలి. అసలు నాటక రంగాన్ని మా నాన్నగారు చెప్పేవారు, హార్మోనిస్టే రథసారథి, హార్మోనిస్టు నాటకానికి ప్రాణం. పూర్వం హార్మోనిస్టులు నాటక రంగాన్ని నిలబెట్టారు. పలానా హార్మోనిస్టులు అప్పుడు మేషారు వస్తున్నారా, ఆ నాటకం లెక్క వేరుట. ఒక హార్మోనిస్ట్ బట్టి ఆ నాటకం తాలూకా స్థితి ఉండేది. అలాగే ఆయన కడుపును పుట్టినందుకు మేము అంతో ఎంతో ఇవాళ నాకు అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు కాబట్టి ఇవాళ మీ అభిమానంతో ఇవాళ రాష్ట్రంలో మురళి అంటే ఒక బ్రాండ్ ఒక సాధించామంటే ఇవాళ కష్టపడ్డాం. నేను అందుకే ప్రతి హార్మోనిస్ట్ కూడా ఒకటే చెప్తుంటాను, లెటరు కవి ముఖ్యం, రాసిన అక్షరాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు మనం డామినేట్ చేయకూడదు. కవి రాసినటువంటి సాహిత్యాన్ని మనం బ్రతికించాలి. సాహిత్యం బట్టే కదా సార్ విప్లవం వచ్చిందంటే ఒక మాట బట్టి ఒక విప్లవం వచ్చింది.
ఓ మాట ఒక తోటాలాడు. ఆ మాట అన్నది ఎంతమందికి వెళ్తుందో, మెసేజ్ ఎలా వెళ్తుంది. ఒక మాట వాడిని కొట్టని రా ఒక మెసేజ్ ఇచ్చాడంటే ఎంతమంది, లక్షల మంది, కోట్ల మందికి ఆ మాట ఇన్స్పిరేషన్ గా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సంగీతంలో ఇది కూడా చెప్పేటప్పుడు కూడా కవి, పద్యాన్ని రచించిన కవి ఎంత వేదన అనుభవించి నవమాసాలు మోసి బిడ్డ తల్లి ఎలా కంటుందో, ఒక కవి తాలూకా పద్యం గాని పాట గాని వచ్చేటప్పుడు ప్రసవ వేదన పడినట్టు ఆ కవి ఎంతో బాధపడితే గానీ ఒక పద్యం గాని ఒక పాట గాని బయటకు రాదు. ఆ పద్యాన్ని పాటని ఒక సంగీత దర్శకుడుగా దాన్ని మరి కొంచెం ఎలివేట్ చేసి బ్రతికించాలి తప్పితే గాని మన మ్యూజిక్ వల్ల ఈ సాహిత్యం చచ్చిపోయి సాహిత్యాన్ని చంపేసిన తర్వాత సంగీతం లేదు, ఆర్టే లేదు. సాహిత్యం అంత గొప్ప పీట వేశారు పూర్వీకులు. పద్యంతో మిళితమే రాకుండా ఇప్పుడు మన వాళ్ళు అంటే పూర్వం వాళ్ళు ఎందుకని నేను చెప్తున్నాను, షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని, ఈలపాటి రఘురామయ్య గారు, వాళ్ళ కళాకారులు ఏం చేసేవారంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీళ్ళందరూ ఆ పద్యంలోనే సంగీతం ఉండేది. పద్యంలోనే సంగీతం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు శాస్త్రి గారు ఉన్నారు, చింతామణి, అమ్మ అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే అవలపట్లేక చూస్తున్నాను అని అన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ తో వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించినాను, వచ్చిన నెలలోనే మచ్చిక మీరలాలించి మాన్యములమ్మించినాను, వనసరాలకై పట్టుబుట్టములకని ఇల్లు విక్రయము చేయించినాను, దిన వెచ్చమునకని తినుబండములకని పెండ్లామునగలు మార్పించినాను, అన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులింతలోనే ఏగమందు అతడు సురన్నా అతని కడనున్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా, ఇది పద్యంతో అనుసంధానం ఉండే రాగం. అవునవును, మీరు పలికే ప్రతి పలుకు కూడా స్పష్టంగా జనాలకు వినిపిస్తుంది. అదే సార్, అదే అంటే నేను ఎవరికి ట్రైనింగ్ ఇచ్చినా ముందు సాహిత్యమే సార్. సాహిత్యాన్ని బ్రతికించినట్టే నా కంపోజిషన్స్, నా ట్యూన్స్ అన్నారు. ఇప్పుడు ఉందనుకో, ఆదికవి నన్నయ్య భట్టు అనే పద్యనాటం, అవి తిరుపతి గరుడ అవార్డ్స్ కి పోటీలకు వెళ్ళి దానికి సంగీత దర్శకత్వం వహించారు. దాంట్లో మా ఏరియాలో విజయనగరంలో ఇప్పటికొచ్చి ఏ సంస్థ కూడా వెళ్ళి 8 గరుడ అవార్డ్స్, వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ వాళ్ళు 8 గరుడ అవార్డ్స్ మేము సాధించుకొచ్చాం. 8. కంగ్రాచులేషన్స్ సార్. ఆదికవి నన్నయ్య భట్టు అందులో ఒక పద్యం ఉంది. అంటే రాజరాజ నరేంద్రుడు సన్మానం చేస్తారు. ఈ వీళ్ళ కొలువుకు రాగానే నన్నయ్య భట్టు తాలూకా చేసి తనకు సన్మానం చేయండి. అప్పుడు ఆసువుగా నన్నయ్య భట్టు అతనికి ఎప్పుడైతే సన్మానం చేశారో రాజరాజ నరేంద్రుడు తెలియని అనుభూతితో సరస్వదేవి నాలుక మీద కాళిదాసుకి ఎలాగైతే బీజాక్షరాలు రాసిందో ఆసువుగా స్టార్టింగ్ సన్మానం చేయగానే శ్రీవాణి గిరిజాక్షిరాయుధగతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితి మానకంత్య విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుష సంపూజితా వసురైః భూయాసు
పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే అనవసరంగా నేను అంటే ఈ భారతాన్ని అనువదించేటప్పుడు తెలుగులోకి నా ఒక్కడితో కాకుండా ముగ్గురు మనుషులతో పూర్తవుతుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రగడ ఈ ముగ్గురుతోనే అవుతుందని ఆయన ఫస్ట్ వేసిన పద్యంలోనే అనిపించింది సరస్వతిదేవి. అవునవును కలిగించింది. ఈ భారతాన్ని అనువదించేటప్పుడు తెలుగులోని ఈ ముగ్గురు చేత అనువదించబడుతుంది అనేసి చెప్పడంలో ఆ నాటకంకున్న వాల్యూ గాని, ఆదికవి నన్నయ్య నాటకం రాయడమే గొప్ప విషయం. ప్రథమ కవి ఆదికవి నన్నయ్య పట్టు అని అలాగా నా ప్రస్థానం. సారు వస్తూ వస్తూ చెప్పినారు మీ గురించి. గరుడ అవార్డులు, హనుమ అవార్డులు, నంది అవార్డులు అందుకున్నటువంటి గొప్ప హార్మోనిస్టు. కేవలం హార్మోనిస్టే కాదండి, సంగీత దర్శకులు అని చెప్పినారు. గరుడ అవార్డు ఏ సందర్భంలో వచ్చింది? అదే ఇప్పుడు మీకు చెప్పాను, నేను గరుడ అవార్డ్స్ 4 సార్లు తీసుకున్నాను సార్. 4 గరుడ జాతీయ పురస్కారాలు. హనుమ ఒకటి తీసుకున్నాను సార్, హనుమ అవార్డు ఒకటి. తర్వాత కాకినాడలో పంతం పద్మనాభం అనే పరిషత్తు, పెద్ద పరిషత్ అండి, పంతం పద్మనాభం గారి పరిషత్. దాంట్లో నాకు ఇదే కాకుండా నేను సోషల్ నాటకాలు కీబోర్డ్ ప్లేయర్, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దానివల్ల ఏం ఉపయోగపడింది అంటే ఈ పద్యం మీద కానీ డైలాగ్ మీద హార్మోన్ బాక్స్ వాయించను. ఎంత వాయించాలి, ఆ సన్నివేశం దాన్ని బట్టి ఏ రాగంలో అక్కడ అమ్మ దీనికి సరిపోతుంది అంటే ఆటోమేటిక్గా నాకు మైండ్లో ఈ సన్నివేశం బట్టి ఇక్కడ విషాదము, ఇక్కడ ఆనందము, ఇక్కడ ఆ సందర్భం బట్టి నా హ్యాండ్ వెళ్తుంది సార్. తప్ప ఏదో వాయించాం, మొక్కుబడి హార్మోని ఎదురుగుండా ఉంది, మెట్లు చేతిలో ఉన్నాయని వాయించకూడదు. దాని లోతుల్లోంచి అధ్యయనం చేయాలి. అందుకే నాకంటే అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సోషల్ నాటకాలు కూడా చాలా నాటకాలు, ఎన్ని సాంఘిక నాటకాలు, అన్ని ఇంచుమించుగా సాంఘిక నాటకాలు ఇప్పటికి ఒక 1000 నాటకాలు. 1000 నాటకాలు. కొన్ని పేర్లు చెప్పండి. నాటకాలు నేను ఇవి ఉన్నాయని జనాలకు తెలుస్తుంది. అదే సార్, నేను చాలా నాటకాలు చేశాను. ఈ నాటకాల్లో రక్త సంబంధాలు ఒకటి. రక్త సంబంధం. ఓ తండ్రి నీకు నమస్కారం, ఓ తండ్రి నీకు నమస్కారం. ఒంటెద్దు బండి ఎల్బి శ్రీరామ్ గారు రాసి. అవును. అమ్మ, ఓ తండ్రి అమ్మకి ఇదే వందనం, అమ్మకి ఇదే వందనం. ఇలాంటి నాటకాలు చాలా నాటకాలు సార్. నేను ఈ పరిషత్తుల్లో కూడా సోషల్ నాటకాల్లో కూడా చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్య సంగీతం కూడా సోషల్ కూడా నాకు యాడ్ అయ్యిందండి. సోషల్ రంగం కూడా అనేక మంది సోషల్ నాటకాలు, నేను ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాల్లో కూడా సోషల్ నాటకాలు చేస్తుంటున్నాను. అందుకనే మీరు సంగీత దర్శకులు అయినారు. దర్శకులు అంటే అదే సార్, దర్శకులు అంటే చాలా మంది అనుకుంటారు సంగీత శాస్త్రం తెలియాలి, సంగీత శాస్త్రం తెలిస్తే సంగీతం కంపోజ్ చేస్తారంట. అంటే నా ఒపీనియన్, ఎవరి కాంట్రవర్సీ కాదు. శాస్త్రం ఉన్నది మనకు అవసరం. ఇవాళ డిప్లొమా కళాకారుడు, ఏదో కళాకారుడు డిప్లొమా ఆర్టిస్ట్ తీసుకొచ్చి సంగీతం చేయండి, కంపోజ్ చేయండి అంటే చేయలేరు. క్రియేషన్ ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ద క్రియేటర్. మన మైండ్ లో ఏం వస్తుందో తెలియదు, అప్పుడు స్వరపరచాలి. అందుకే పూర్వం మ్యూజిక్ డైరెక్టర్లు చూసుకోండి, పెద్దవాళ్ళు సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. లేకుండా చక్రవర్తి గారి సంగీతంలో కొన్ని 100 సినిమాలకి ఒక సంవత్సరంలో 100 సినిమాలు చేశారు చక్రవర్తి గారు. సత్యం గారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు, ఆయనకి సంగీతం. ఆయన డోలక్ సత్యం అంటారు. డోలక్ మీద బీటు ట్యూన్స్ అన్ని డోలక్ మీద ఏదో త్రిశ్రం అనుకోండి, తక్కిట 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 తక్కిట, దాని మీద ఏదో మైండ్ లో పాట వస్తే ఇప్పుడు వదిలే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము,
ఇది ఒక సంగీత శాస్త్రం తెలిసిన వ్యక్తి చేసిన పాట కాదు సార్. ఎంత మెలోడీ పాట. అవును అవును సార్. ఎప్పుడు చేశారు ఆ పాట? ఇప్పుడు కూడా ప్రతి నాలిక మీద ఈ పాట తాండవం వాడతాం. అంటే పూర్వం రాగాలు పాటలు చేసేటప్పుడు శుద్ధమైన రాగం ఉండేదండి. హిమగిరి సొగసులు అనే పాట ఉన్నారు, అది జయజయవంత రాగం. అప్పుడు ఎవరు నేర్చుకునేటప్పుడు హిమగిరి సొగసులు పాట వాయించడం కరెక్ట్ గా నేర్చుకుంటే ఆ స్వరస్థానాలన్నీ జయజయవంత రాగం. యోగులైనా మహాభోగులైనా కలిసిపడి మనోహసీన సురవరులు రతీదేవి అయినా సాహిత్యం అందరూ. అంటే ఈ రాగం పట్టుకుని హార్మోనియస్ లెవెల్ అయినా ప్రాక్టీస్ చేస్తే జయజయంత రాగం కరెక్ట్ వస్తుంది. తర్వాత వేషము మార్చెను భాషను నేర్చెను మోసము చేసెను తుదకు తానే మారను అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు. ఎందుకంటే సారు ఏది చేసినా ఒక ప్రయోజనం ఉండాలి సార్. మీరు ఇవాళ ఇంటర్వ్యూ మమ్మల్ని చేస్తున్నారంటే నా మాట బట్టో నా వాయిద్యం బట్టో నా పలుకు బట్టో కాబట్టి ఒక మనిషి మారినా నేను ధన్యుడు సార్. అవును అవును సార్. అవును. ఎందుకంటే మీరు అంత దూరం నుండి ఎక్కడ పుట్టపర్తి నుండి వచ్చారు. అవును. మీ కళాకారులు లేక చాలా మంది ఉన్నారు. అయినా సరే మీ తపన ఏమిటి, ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే మీరు వెతికి తీయడం అన్నది చాలా అద్భుతం. ఎందుకంటే అంత ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు అందరికి నాకు చేయాలంటుందో ఛానల్ నడపాలి, నేను చేయలేను సార్. అది మీకు ఇచ్చాడు భగవంతుడు, అది ఇచ్చాడు. కాబట్టి అన్ని రంగాల్లో అందరూ ఉంటారు సార్. ఒక్కొక్క రంగంలో మీరు అందులో నిష్ణాతులు. అలాగే ఏంటంటే మేము ఇందులో నిష్ణాతులం అని చెప్పను కానీ చిన్నది బాలమురళి కష్టం లాంటి వాళ్ళే నాకేమీ రాదు, సముద్రంలో చిన్న నీటి బిందువు అని అన్నాడు. అవునవును. ఎవరు? బాలమురళి. మనకు వచ్చిందని ఏమీ లేదు సార్. మరి ఈ మురళీకృష్ణ గారు ఒక పద్యాన్ని పాడితే ఎట్లుంటుందో? పద్యం అది చెప్తున్నా. నా పద్యాన్ని నేను సింగర్ని కాదు సార్, కంపోజర్. లేదు సార్, మీరు మంచి సింగర్. సింగర్ అంటే స్వరస్థానం బట్టి అనుకూలంగా పాడుతూ కానీ అంత వెలోడీస్ పాడే అంత భగవంతుడు నాకు వాయిస్ ఇవ్వలేదు. నాకే కానీ వాయిస్ ఇస్తే ఇప్పుడు ఆర్మిస్టులు అందరూ యాక్టర్లు ఎందుకు అనుకుంటారు సార్ మీకు వాయిస్ లేదని? ఆర్మిస్టులు అందరూ ఇప్పుడు యాక్టర్లు అయిపోయారు సార్. ఇప్పుడు ఎవరంటే నర్సీపట్నం శ్రీని అనే పేరు విన్నాను. అవునవును. అక్కడ చాలా ప్రతిభ. అవునవును. అతను నేను చిన్నప్పటి నుండి బాగా స్నేహితులవి. అతను చాలా చిన్నప్పుడు, నేను చాలా చిన్నప్పుడు నాటకాలు అతను రాముడు వేస్తుంటే నేను మిగతా స్టాఫ్ ఆంజనేయుడికి వీళ్ళందరికీ వాయించడానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్కి వాయించడానికి వచ్చాను. ఇప్పుడు కాలంలో నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను వాయించిన యాక్టర్ లేరు. పూర్వీకులు తీసుకుంటే నేను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రిగా ఒక 50 నాటకాలు వాయించాను. నాకు ఈ కుర్చీ మీద కూర్చుంటే చాలా మంది తెలిసి ఉంటది. మా బావకు గాని 4 దిండ్లు వేసి నేను నిలబడి వాయించేవాడిని సార్. నిలబడి. ఇప్పుడు శాస్త్రి గారికి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే అంత చిన్న వయసు. నా చిన్న నా వయసు నా హార్మోనియం వాయిద్యం నేను 5వ తరగతి తర్వాత నా అదృష్టం ఏంటంటే అంటే మీరు క్వశ్చన్స్ వేయకుండానే నేను చెప్పేస్తాను. చెప్పండి. ఎందుకంటే ఆ ఫ్లో ఏంటంటే ఆ ఫ్లోలో వచ్చేయాలి. మనకంటే మీరు అడిగిన దాకా నాకు వచ్చినా మర్చిపోతాను. అవును, దానికోసం. అందుకే ఏంటంటే తర్వాత విజయనగరంలో మహా కళాకారుడు నేను మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత విజయనగరం వచ్చాను. విజయనగరం వచ్చిన తర్వాత ఇక్కడ హార్మోనియం మేకర్స్ ఉండేవారు సార్. కుమ్మరమేశ్వర్ అని పేరు నేను బుర్రకథలో నిష్ణాతులు. నాజర్ గారు, రాఘవ కుమారు వీళ్ళందరితో వాళ్ళ తర్వాత వచ్చిన కుమ్మరమేశ్వర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలియని వాళ్ళు. కుమ్మరమేశ్వర్ రూము ఆ ఏరియాలో ఒక హార్మోనియం మేకర్ ఉండేవారు. నేను ఎక్కడ హార్మోనియం బాక్స్ కనబడితే అక్కడ వెళ్ళి వాయించడమే. హార్మోనియం కనబడితే చాలు
చూసారు పులికి ఏదైనా మనిషి మాంసం దొరికితే ఎలాగైతే భక్షించడానికి వెళుతుందో నాకు హార్మోనియం దొరుకుతుంది చాలు. అక్కడ ఆ ప్రదేశంలో వాయించచ్చా, ఈ ప్రదేశంలో వాయించకూడదా నాకే తెలియదు. హార్మోనియం దొరికిందా లేదా దొరికింది అంతే. అవుతులో ఏదో అక్కడ హార్మోనియం వాయించుతాం. అంటే నేను ఎందుకంటే ఈ ప్రస్తావన వచ్చింది, నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు పిల్లర్స్ ఉన్నారు సార్. నా పిల్లర్స్ గురించి చెప్పు. అవును అవును చెప్పండి. నాకు వెంకట్రావు గుప్తా గారని, చిత్తారపు షావు గారు అప్పుడు టైంలో ఈ హార్మోనియం వాయిస్తుంటే అయిపోయింది వాయించి. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మాన్సాస్ ఐటీ అని ఐటీఐ చేశాను సార్. ఐటీఐ ఫస్ట్ క్లాస్. ఐటీఐ క్లాస్ అయిపోతుంది, ఈ క్లాస్ అయ్యే పీరియడ్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ పీరియడ్. ఇంటర్వెల్ పీరియడ్ లో ఎక్కడ హార్మోనియం కావాలి అక్కడ వాయించి వచ్చేసి అక్కడ సత్యం గారి షాప్ అని మేకర్ ఉండేవారు, హార్మోనియం సత్యం. అక్కడ హార్మోనియం వాయించాను. నాకు మళ్ళీ క్లాస్ టైం అయిపోతుంది వచ్చేసి వెళ్ళిపోయాను. మరి చెప్పడం మాత్రం చెప్పడం గౌరవం, మరి గౌరవాలు తెలియవండి. గౌరవాలు అంటే తెలియవు, రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను వాళ్ళు చెప్పాలి, హార్మోనియం వాళ్ళది కదా, వాళ్ళకి వాయించాం, మినిమం థ్యాంక్స్ చెప్పాలి కదా, నథింగ్ వాయించి వెళ్ళిపోవడం. క్లాస్ టైం అయిపోతుంది. ఈలోపు నేను వాయించి వెళ్ళిపోవడంలో 2-3 సార్లు అతను విన్నట్టే, గుప్తా గారని చాలా పెద్ద కళాకారు. మన బ్యాడ్ ఏంటంటే అలాంటి మహానుభావులు అందరూ వేగంగా ఆ నటరాజ స్వామి తీసుకెళ్ళారు. అతను నా వాయిద్యాన్ని విని ఆ సత్యాన్ని అడిగారట, ఎవడా కుర్రాడు వాయించారు, వెళ్ళిపోతున్నాడు అంటే సత్యం చెప్పాడు, మేషారు ఉన్నారు, రామరాజు మేషారు, జుంజూరు పంతులు గారు అబ్బాయి. విత్ ఇన్ సెకండ్స్ లో మా ఇంటికి వచ్చారండి గుప్తా గారు. వచ్చి మా నాన్నగారితో, మేషారు నమస్కారం అండి, మీ అబ్బాయి లాస్ట్ అబ్బాయి మురళయ్యలో ఉన్నారట, హార్మోనియం వాయిస్తున్నాడు, వాడు చదువుకుంటున్నాడు. లేదు హార్మోనియం ఏదో వాయిస్తున్నాడు అంటే, ఏటండి ఆ ఫింగరింగ్ అన్నారట. ఏటండి ఆ ఫింగరింగ్, ఏట వాయించేట అని అన్నారు. ఏదైనా చిన్నప్పటి నుండి అలా వాయిస్తున్నాడు, అది వాయిస్తున్నాడు, సరదా వాయిస్తున్నాడు. లేదు బాబు మీరు నాకు అనుమతి ఇవ్వాలి, కుర్రవాడిని తయారు చేసుకుంటాను అనేసి అంటే పంపిస్తానులే, వాడు వస్తే ఓకే. అప్పుడు వెంకటరావు గుప్తా గారు పెద్ద ఆర్టిస్టు, ఇతను గౌరవించాలి, నమస్కారం పెట్టాలి, నాకేం తెలియదు. ఒరే నాన్న ఇంటికి రాగానే వెంకటరావు గుప్తా గారు పెద్ద ఆర్టిస్ట్, ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళి రమ్మన్నారా, ఎందుకు నాన్నగారు లేదు వెళ్ళి ఒకసారి, ఆయన మంచి హరిశ్చంద్రుడు పడుతూ, హరిశ్చంద్ర నాకేమి తెలియదు. నాన్నగారు కె నాగేశ్వరరావు అని విజయవాడ, ఆయనకి 40 సంవత్సరాలు హార్మోనియం వాయించారు. 40 సంవత్సరాలు. అప్పుడు రోజుల్లో ఇవేం లేవు సార్, ఆటోలు కానీ వెహికల్స్ కానీ లేవండి. మా నాన్నగారు 4:30 బెల్ల కొట్టగానే లారీ ఎక్కడం, ఇచ్చాపురం నుండి బరంపురం నుండి ఏ ఏరియా ఎలుగుబంట్లు తిరిగి ఎలుగుబంట్ల ఏరియాలో వెళ్ళిపోయారు నాటకం. అంటే నాటకం మాట ఇచ్చిన తర్వాత తప్పుకోకూడదు. మన బట్టి సమాజం అక్కడ ఉంటుంది. సమాజాలు ఉండేవి సార్, ఇప్పుడంటే కాస్టింగ్ నాటకాలు వచ్చింది. అప్పుడు సమాజాలు ఒక్కొక్క సమాజం ఒక్కొక్క నాటకం అడిగారు. ఎందుకంటే పెదపాడు లక్ష్మయ్య అనే ఒక సమాజం, తర్వాత మన ఏరియాకి వస్తే వర్రెప్పలనాయుడు గారని బుడదనపల్లి. సమాజాలు సార్, అందరూ సమాజాలు. ఆ సమాజాలు ఆయనన్నాలు నాటక రంగం బతుకుంది సార్. సమాజాలు పోయి కాస్టింగ్ వచ్చింది. మీరు అనంతపురంలో వచ్చారు, నేను విజయనగరం వచ్చాను, ఆయనేమో ఎక్కడ డొంకున వెళ్తున్నట్టు ఎక్కడ నుండి వచ్చారు. ఈ ముగ్గురు అక్కడే కలుస్తారు. వీళ్ళ తాలూకా మరేముండదు, అక్కడ ఏమి రాశారో వాళ్ళ పద్యం వాళ్ళు చదివేస్తారు అంతే తప్పు. కానీ అక్కడ అండర్స్టాండింగ్ కానీ భావం ఉంటుంది కదా, మాట్లాడే విధానం కానీ ఇద్దరు ఇదేం ఉండదు. వాడు పద్యం చెప్పి మైక్ ఎంతసేపు మైక్ పెట్టు కదా, నాటకం ఆడడానికి మన పిలిచారు కదా, మైక్ తగ్గిపోయింది. అక్కడ డైలాగ్ మానేశారు. మనిషి మన యాక్టర్స్ మైక్ బాగోలేదు, మైక్ బాగోలేకపోయింది సార్. పూర్వం మైకులు లేవు, లైట్లు లేవు. మా నాన్నగారు చెప్పేవారు, మైకులు లేనప్పుడు నాటకాలు ఆడేవారట, లైట్లు లేనప్పుడు. అయితే ఒకటి నేను బాధపడేది అంటే వాళ్ళకి ఆ ధర్మాలు చెప్పిన వాళ్ళు లేరు. మైకులు కానీ లైట్లు కానీ లేని రోజుల్లో నాటకాలు ఆడేవారు. ఇవాళ పరిషత్ నాటకం నన్ను ఎందుకైతే ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటే, మేము పరిషత్ నాటకం ఆడేటప్పుడు పిన్ టు పిన్ కొన్ని 100 సార్లు రిహార్సల్ చేస్తారు సార్. ఒక డైలాగే. ఇప్పుడు ఒక డైలాగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలవాటు కాబట్టి దేవి కష్టం, ఇప్పుడు దేవి ఉందనుకోండి, అది అందరూ చెప్పారు, దేవి కష్టములెట్లలో మహాపుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించేదివి, చూడో ఈ వారణాసి. ఇది కాదు కదా, కాదు. దేవి అన్నది భార్య. పూర్వం దేవి, ఆమెకేమన్నా చెవుడా ఏమన్నా
అంటే చెవుడు కాదు సార్, వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక అది అది వీళ్ళని మనం విమర్శించలే, అంత గట్టిగా అరచకూడదు కదా. పూర్వం దీనికి కూడా మామగారు చెప్పారు సార్, పూర్వం ఒకరు గట్టిగా ఎందుకు అనేవారు అంటే అప్పుడు మైకులు లేవు సార్, మైకులు లేవు కాబట్టి ఒక హాఫ్ కేమ్కి ఈ డైలాగ్ లాస్ట్ ప్రాక్టీస్ కూడా వినమడాలి కాబట్టి ఆ మాత్రం అనాలి అని వాళ్ళు. తర్వాత ఈ పరిషత్తులు ఎప్పుడు వచ్చాయో దీనికి కొలతలు ఉంటాయి, పరిషత్ విభాగం వచ్చారు కొలతలే. ఇప్పుడు ఇది మీద చెప్పినట్టు దేవి కష్టములు ఎట్లు ఉన్నాను, మన కష్టాల గురించి మనం మాట్లాడుకుంటాం, ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటాం అది ఉండాలి, ఆ తాలూకా ఉండదు యాక్షన్. అట్లానే స్వామి యొక్క వీరబాహుడు ఇప్పుడు ఎలా చెప్పాలి, దేవి మన కష్టములు ఇట్లున్నాను, సరే కష్టాల విషయం వదిలి మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే కోవిలికి వెళ్ళే చెప్పడం ఈ బాధలన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకోం. అక్కడికి వెళ్ళిన ఆ పావు గంట అరగంట ఆ స్వామిని ఆ మూర్తిని కన్నులారా ఆహా నిండారా నమస్కారం పెడతాం తప్పితే కానీ అక్కడికి వెళ్ళి సరే ఈవిడ ఎలాగంటుంది ఇంట్లోనూ అబ్బాయి ఏమో ల్యాప్టాప్ కొనమంటున్నాడు ఇవి కొనమంట, ఇవన్నీ అక్కడికి వెళ్తే అక్కడికి సార్ వెళ్ళడం గుడికి వెళ్ళడం అనవసరం కదా, అనవసరం. అందుకే ఇక్కడ కూడా మన కష్టములు ఎట్లున్నాను, మహాపుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది, చూడుదేవి ఈ వారణాసి అది అని ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇది నేను చెప్పాను అనుకోండి అతను అలాగే చెప్తాడు, పరిషత్తులు వేస్తారు. నాకు విమర్శలు కూడా వచ్చాయి సార్, నంది అవార్డు గ్రహీతలు నేను నంది అవార్డు సార్ మీరు నందులు పందులు వస్తే వాళ్ళకి అన్న వాళ్ళు ఉన్నారు, నంది వచ్చింది సార్, నందులు పందులు మాకు అంతే సార్, నందులు పందులు అన్న వాళ్ళకి ఒకటి చెప్తాను సార్, దాని గౌరవం ఎప్పుడు రాదు సార్, ఓ ప్రెస్టేజ్ అవార్డు సార్. మనం ఇవాళ 1 లక్ష రూపాయలు గడించారు అనుకుందాం, లేదా 2 లక్షలు ఇంకా గడిస్తే ఒక 50 లక్షలు, 50 లక్షలు మన దగ్గర స్థిరంగా మీరు నా గురించి చెప్పుకోరు. విజయనగరంలో మురళి ఉన్నారు 50 లక్షలు ఉందని చెప్పరు సార్, విజయనగరంలో మురళి గారు ఉన్నారు, నంది అవార్డులు కొట్టారు, లేకపోతే గరుడ అవార్డులు కొట్టారు, హనుమ అవార్డులు కొట్టారు, ఏమండి ఇవి చెప్తారు. కీర్తి ప్రధానం, కీర్తి గురించి మనం ఏ మనిషి అయినా కళాకారుడు అవనండి కీర్తి గురించే పాటుపడతారు. నేను పడుతున్నది కూడా అంతే కదా సార్, ఇప్పుడు మీరు టీచర్ మీకు ఏం అవసరం, నాకేం అవసరం లేదు కీర్తి కదా, లేదా అంజనప్ప గారు టీచర్ ఉంటే మీరు తెలుగు ప్రొఫెసర్ ఆ ఊరికి మాత్రం ఆ ఊరికి 4 పిల్లలకి మా మేషర్ బాగా పాఠాలు చెప్తారు కాదు కదా. మీరు ఇవాళ ఎందరిని ఇంటర్వ్యూలు చేశారు, మేము వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వసం, చాలా మంది వచ్చారు కానీ ఇంటర్వ్యూలు ఏముంది, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల మీకు ఇందా చెప్పాను కదా, ఇంటర్వ్యూ వల్ల మీరు చేయడం వల్ల మీకు ఫలితం దక్కాలి, నా వల్ల ఒక కళాకారుడు బాగుపడ్డాడు, మీ ఇంటర్వ్యూ చూశాను సార్ మీరు చెప్పిన సిస్టమ్ బాగుంది అని పాజిటివ్ దృక్పథంతో తీసుకుంటే పర్వాలేదు, తీసుకోవాలి సార్. తీసుకోకుండా నెగిటివ్ గా మీ కామెంట్స్ ఏవి పెట్టారు మీకు బాధ అనిపిస్తుంది. నాకు వాళ్ళకి ఫోన్ చేసి మీరేమిటి ఇలా మాట్లాడారు అంటే ఛానల్ దొరికితే మీరు మాట్లాడేస్తారా అంటే నోబడీ కెన్ సేవ్. ప్రతిదానికి మన ప్రతిది ఆపలేం కదా, ప్రతిదాన్ని మన మంచి హృదయంతో తీసుకోవాలి. ఆ హృదయంతో తీసుకోవాలనే మీరు ఇంటర్వ్యూ అనగానే మా బాలు మాకు బావతను లేని వాళ్ళ గర్వంగా ఎందుకు చెప్తానంటే అలాంటి మనుషుల్లో కూడా నేను నాటకాలు ఆడుతున్న రోజుల్లో అతను విశ్వామిత్రుడు ఫేమస్, విశ్వామిత్రుడు కాలకోశుడు వీరబావుడు అప్పుడు రోజుల్లో చీమకుర్తి నాగేశ్వరరావు విజయరాజు వాళ్ళందరితో సమకాలీనంగా ఆడేవాడు అతను. తర్వాత ఏవో నాటకాలు ఆడుతున్నాడు, నాతో పరిచయం ఎంత బాబా ఇది కాదు నీ రూటు ఆడు నాటకాలు ఆడు కానీ ఇది కొన్ని కొలతలు చెప్తా, థియేటర్ కొలతలు అనేసి నేను బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నాటకం టేకప్ చేశాను, నా ఓన్ సంస్థ నాది చూడండి సార్, మెహర్ విజయశేఖర్ నాటక కళానికేత రిజిస్టర్డ్ 2010లో రిజిస్ట్రేషన్. ఆ ద్వారా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నాటకాన్ని నేను టేకప్ చేసి తిరుపతి గరుడ అవార్డులో గరుడ మ్యూజిక్ అవార్డు కొట్టాను. అప్పుడు అతన్ని వశిష్ఠ చేయించాను, మన సామవేద బాలసుబ్రహ్మణ్యాన్ని వశిష్ఠ చేయించిన తర్వాత అవేళ అన్నాడు బావా నాకు ఇవాళ చాలా ఆనందం ఉంది అంటే ఏదో పల్లెల్లో నాటకం ఆడుకున్న మనిషి అతను థియేటర్ తీసుకుని అసలైన టేస్ట్ నిజమైన నీకు ఆనందాన్ని అందిస్తా చూడు. అయితే దీంట్లో కష్టం ఉంది, అనేకమైన రిహార్సల్స్ చేయాలి, ఒక రిహార్సల్ చేస్తుండాలి, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ సార్. అది అతనికి ఇవ్వడంలో దాంట్లో ఆ టేస్ట్ అనుభవించి ఇవాళ అతను అక్కడ కూర్చుని ఒక ఆర్మూడు పెట్టుకుని నేను అనుకోవడం నేను వేసిన మార్గంలోని నడిచి ఒకరికి చెప్పే స్థాయిలో ఎదిగాడు.
ఒకరికి ఇది పద్యం కానీ డైలాగ్ కానీ మూమెంట్ కానీ చెప్పాలి. చెప్పేటట్టు ఇప్పుడు నేను ఉన్నాను, ఆ బావులు చెప్తున్నాడు, నాకు చాలా మంది చెప్పాను, చాలా ఆనందపడ్డాను. నేను వేసిన చిన్న మొక్క చిన్న అలాగా చిన్న పెరుగుతూ పెరుగుతూ వృక్షలా తయారయ్యాడు. చాలా ఆనందం. ఇవాళ కూడా అతను చెప్పుకుంటాడు, ఇవాళ నేను పరిషత్తులు లేను ఏమాత్రం క్వాలిటీస్ ఇవన్నీ వచ్చాయంటే మా బావ వాళ్ళు వచ్చాయంటాడు. ఒక్కొక్క మనిషి సంతోషించిన కళారంగంలో కూడా నేను ప్రతి కళాకారుని నాకేంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అలవాటు, నన్ను దాచుకోలేదు ఉన్నది పక్కన చెప్పడమే. అంటే అవలేమనుకుంటున్నారు అనకూడదు, అయితే అనకూడదన్న రావు సార్, నోటంటే రావు. అనకూడదు అన్న పడవు, అసలు వయసులోనే అసందర్భ ప్రలాపన ఉండదు. ధర్మబద్ధం మాకు నేర్పింది తండ్రి గారు, ధర్మం నీతి నియమం సంస్కారం. ముందు మేము సంస్కారం నేర్చుకున్న తెస్తే సంగీతం నేర్చుకున్నాం, అంతే కదా సార్. అందుకని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నా దగ్గర ఇప్పుడు చాలా మంది వస్తుంటారు. ముందు అదే చెప్తాను సార్, విద్యతో పాటు వినయం కావాలి. ముందు సంస్కారం నేర్చుకోండి, గౌరవించండి. నేనుగా అది ఇవ్వాలా. ఈ దీని మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇది పీఠం, సరస్వతి పీఠం, దీన్ని గౌరవించాలి కదా. ఇది కదా, నాకన్నా ఎందరో వాయించారు, తర్వాత నేను వాయిస్తున్నాను, ఇంకా అందరూ. చంద్రమతి పద్యం ఉంది, తరుణుని నేను ఒక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. ఇప్పుడు అదే అది ఉందనుకోండి, తరుణి నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. ఇతర కానాచియే మీకు ఒక్కరికా మాంధాతాది రాజన్యులు ఎందరు పాలించిదే. ఎందరే గిరి ఇక ఎందరు పోవనున్నారలో. ఒక్కరు ఏ నిన్ను నాథ, ఒక్కరు ఏ నిన్ను వెనువెంట గట్టుకునే ఏగా చాలిరే ఎంతకు అని చంద్రమతి. ఎవరిది ఒకళ్ళ సొత్తు కాదు సార్. అవునవును, టాలెంట్ అన్నది ఒకళ్ళ సొత్తు కాదు. ముఖే ముఖే సరస్వతి. అవును, ఎవరిలో ఏముందో ఎవరో తెలుసు. ప్రతి మనిషిని మనం చులకనగా చూడకూడదు. ఏమో అందరూ ఏముందో మనకేం తెలుసు. అవును, అతనే సడన్ గా క్వశ్చన్ అయ్యొచ్చు, చెప్పలేం, మన ఆన్సర్ అంతే. అందుకే మనం నోరు దగ్గర పెట్టుకుని మనకున్న పరిధిలో మన గౌరవాన్ని పెంచుకుంటూ నాటక రంగానికి సేవ చేస్తూ నా వంతు కృషి చెయ్యాలనే నా తపన. నేను ఇప్పుడు అలాగే నేను పాజిటివ్ తోనే ఆ రంగంలో నడుస్తున్నాను. ఇవాళ మా బావ లాస్ట్ ఇయరే చెప్పారు ఇంటర్వ్యూ అవ్వాలి, లాస్ట్ ఇయర్ మా బ్రదర్ చనిపోయారు సార్. మా పెద్దన్నయ్య గారు చెప్పినారు. ఈ ఏప్రిల్ కి 1 year, లాస్ట్ ఏప్రిల్ లో నాకు ఫోన్ చేశారు. దానివల్ల ఇవ్వలేకపోయాం. సరేలే సార్, ఇవాళ ఈ రోజు కలిసి అంటే రాసి పెట్టింది అనమాట. అంతే సార్, అంతేను. మామూలుగా నేను ఇంటర్వ్యూ ఎందుకు అడుగుతాను అంటే, చాలా మంది ఎందుకు బా మా ఇంటర్వ్యూ అని అనేవాళ్ళు ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. మీకు ఇంత కళా నైపుణ్యం దాగి ఉండి కూడా, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా, అది కొన్ని రోజుల తర్వాత మీ యొక్క ఆనవాళ్ళని, మీ యొక్క మాట, మీ యొక్క ఐడియాలజీ, మీ యొక్క ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంది అని కొంతమంది రాబోయే వారికి తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి ఉద్దేశం. ఇది ఒక బయోగ్రఫీ మన ఛానల్ ద్వారా చేయాలనేటువంటి తాపత్రం తప్ప, ఎవరు ఎట్లా పాడితే ఏముంది, ఎవరు ఎక్కడ పోతే ఏముంది, ఏ అవార్డులు అందుకుంటే మనకు వచ్చిన ఉపయోగం ఏముంది సార్? లేదు. రాబోయే తరానికి ఈ కళారంగానికి కొంచెం మన వంతు జీవం పోసే ప్రయత్నం చేద్దాము. రాబోయే వాళ్ళకి రే మురళీధర్ గారు అంటే ఇట్లరా, ఆయన ఇన్ని నాటకాలు వాయించినారు, ఆయన వాయిద్యం ఇలా ఉండేది అని చెప్పి కొంతమంది అనుకుంటారు, మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుంటారన్న ఉద్దేశం. అంతేగాని వేరే రకంగా కాదు సార్. చాలా మంది మా ఏరియాలో కూడా, సార్ మీ ఇంటర్వ్యూకి వస్తాం, 1 అర్ధగంట కేటాయించగలరా అంటే, నాకంత శక్తి లేదండి అంటారు. శక్తి ఉన్నా కూడా లేదంటారు, అది వాళ్ళ సంస్కారం అనుకోవచ్చు. కానీ నా బాధ ఏమంటే, ఈ రోజు ఉన్నాడు రేపు ఉన్నాడు సార్, ఏమవుతామో తెలియదు. అట్లాంటప్పుడు వాట్ ఈజ్ యువర్ రికార్డ్?
దానికోసమే నేను ట్రై చేస్తున్నా. మరి ఈ సందర్భంగా మాకు మీ దగ్గర ఇంకా ఎన్నో మాట్లాడాలని, చర్చించాలనేటువంటి ఒక తాపాత్రం, ఆతృత ఉంది. మరి మీరు అందుకున్నటువంటి అవార్డుల గురించి మీ నోటి ద్వారా ఇంకోసారి చెప్పండి. అవార్డులు, సన్మానాలు, సత్కారాలు. నేను 2002 నుండి ఈ నంది అవార్డ్స్ కానీ, గరుడ అవార్డ్స్, ఈ అవార్డులు అనేక నాటకాలు ఇప్పుడు చూసారు బుక్స్. అవునవును. అవును సార్, మీరు ఏమన్నా వేషధారణ కూడా చేశారు? నేను అంటే ఇందాక మీకు చెప్పాను కదా, నా వాయిస్ అంత పరిపక్వత ఉండదని నా నమ్మకంతో నేను క్యారెక్టర్స్ వేయను. మ్యూజిక్ డైరెక్టర్ అన్నవాడు మేము చూనిస్తాం, చూని తగ్గట్టు మీరు పాడాలి, మెలోడీ చెప్తాం, ఆ మెలోడీ మీరే వేయాలి. ఆ విధంగా మాకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, విమర్శించిన గురువు గారు. ఇళయరాజా గారు గాత్రం ఉందంటే అతనికి గాత్రం కాదు, కాకపోయినా సరదా కదా పాడుతుంటాం, కానీ గాత్రం కాదు కదా. బాలసుబ్రహ్మణ్యం గారు సింగర్ అంటాం, ఇళయరాజా గారు సింగర్ అన్నాం కదా. అలాగే ఏంటంటే సింగర్స్ అన్న వాళ్ళు అందుకే పుట్టారు. మ్యూజిక్ కంపోజర్స్ మేము ఇందుకే పుట్టారా ఏమంటే మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు అందుకే మీకు చెప్పాను, ఇవన్నీ కొత్త నాటకాలు సార్. నేను ఇంచుమించు 30 నాటకాలు 25 నాటకాలు నేను కంపోజ్ చేశాను. ఇవి సార్ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి వాడిని. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే మీరు రికార్డ్ అన్నారు కాబట్టి, అవును సార్, అందుకోసం మీకు చెప్పవలసిన ధర్మం ఉంది. అంటే ప్రేక్షకులుగా కూడా నేను కష్టపడింది సార్, కష్టపడింది. అనాయాసంగా వచ్చిన అవార్డు అదే 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 నేను అనాయాసంగా మామూలుగా నేను ఎదగాలంటే ఇంత కష్టపడాలనేటువంటిది మీరు ఇస్తున్నారు మెసేజ్. రికమెండేషన్స్ చేసుకుని అవార్డ్స్ నా దగ్గర ఉండాలంటే నేను చేసిన నాటకాలు ఇప్పుడు చూశారు కదా, నాకు కనీసం ఈ 10 నందులు నా ఇంట్లో ఉండాలి. 10 నందులు 10. అలాంటిది నేను రికమెండేషన్ నా నాటకం వాయించి నేను వెళ్ళిపోతాను, వచ్చేస్తాను. అందుకే నేను నా ఈ నంది అవార్డ్స్ ఫోటోలు తీసుకోను. పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడప్పుడు అకేషన్లో దాసనారాయణరావు గారు ఆ టైంలో ఎందుకో నాటకాలన్నీ చూడవలసి వచ్చాను. దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆ టైంలో నంది అవార్డు తీసుకుని అందుకున్నా. తర్వాత తిరుపతి గరుడ అవార్డ్స్ మేధవి, అది ఎమ్మెల్యే గారు ఆయన. ఇప్పుడు ఈ మధ్యలో ఈ చివరు ఉన్నారు కదా, ఈయన నిన్న అతను వర్ధంతి సార్లు ఇది షాలు వేసుకున్నారు. రంగపట్ట గారు, జేకే బారావు గారు ఉన్నారు కదా, అన్నమయ్య రామదాసు రైట్ తమ్ముడు సార్, అన్నయ్య గారు. అదే పోలిక. ఎన్ని పాటలు, మహాప్రాణదీపం మంజునాథ పాట ఆయన రాశాడు సార్. మంజునాథ పాట రాసింది ఆయన. చూడండి ఈ రోజు ఆ రికార్డు చెప్పుకునే అవకాశం ఉంది మనకి. అంటే నేను అలాంటి మహానుభావుల చేతుల మీదుగా తీసుకున్నాను సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి సార్ అతను, తిరుపతి ఎమ్మెల్యే గారండి. అక్కడ 3 నా సర్టిఫికెట్లు కానీ అవన్నీ మ్యూజిక్ అవార్డ్స్. తర్వాత ఇవన్నీ మీద 2000 చూసుకో 2004 నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుండి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, వైఎస్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో 3 నందులు. ఓకే సార్, 1, 2, 3 ఉన్నాయి సార్. అది పెట్టడానికి ఇవన్నీ ప్లేస్ చాలా లోపల ఉన్నాయి చాలా. ఇది చంద్రబాబు నాయుడు గారు పద్య నాటకం ఉత్తమ సంగీతం అన్ని సార్. తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారు సార్. లేటెస్ట్ గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన గుంటూరులో అయ్యాయి సార్. తండ్రి కొడుకుల ఇద్దరి. ఈయన మొన్న పోసాని కృష్ణమురళి గారు చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు, మన కళాకారులు నంది నాటకాలు నిర్వహించినప్పుడు నేను సాధించింది. ఇది 3వ నంది సార్ నేను తీసుకున్నాను. 3వ ఇది వీణ కూడా వచ్చింది. వీణ అవార్డు ఏంటంటే తెనాలి కళల కానొచ్చి బుర్రా సాయి మాధవ్ గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి అబ్బాయి సాయి మాధవ్ సినిమా రైటర్. చిరంజీవి సినిమాలకి అన్ని సినిమాలకి ఆయన రైటర్. ఆయన పెట్టిన సంస్థ, అది కూడా బెస్ట్ మ్యూజిక్ తీసుకున్నాను. కళల కానాచి తెనాలి. ఇది నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ చాలా అవార్డులు, చాలా ఇంచుమించు నేను రాష్ట్రంలో 20 అవార్డ్స్, ప్రెస్టీజియస్ అవార్డులు తీసుకున్నాను. నేను పొందిన అవార్డు నాకు తెలిసి లేదు. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్. నా అదృష్టం మరొకటి ఏంటంటే హైదరాబాద్ మన తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్ ఉంది కదా సార్, అందులోని మహానటి జమున గారి చేతుల మీద రంగస్థల పెండియాల బిరుదు తీసుకున్నాను సార్. పెండియాల బిరుదుగా? పెండియాల గారు ఎక్కడ, నేను ఎక్కడ అంటే వాళ్ళ అభిమానం అది సార్. అంటే నేను నాటక రంగంలో అంత సంగీతం ఇవన్నీ
సంగీత దర్శకత్వం వహించిన దాన్ని బట్టి అతను కూడా ఒక సంస్థ నిర్వహిస్తూ ఆయన నన్ను పిలిచి హైదరాబాద్ లో జమునమ్మ నా ఫోటోలు మీరు పెట్టుకోండి అందులో వాట్సాప్ దాంట్లో మీ ఫొటోస్ ఇస్తా. జమున గారి చేతుల మీదుగా నేను తీసుకున్నాను. జమున గారు ఇలా చూసి ఆవిడ చేతిలో సన్మానం చేశారంటే ఎప్పుడో పూర్వం గుమ్మడి జయరాజ్ గారి విజయవాడలో గుమ్మడి జయరాజ్ గారు కళాపీఠం ద్వారా నాకు సన్మానం ఇచ్చారు. విజయవాడలో తుమ్మలపల్లి ఇది ఉంది కదా మన గ్రంథాలయంలో. మరి ఇక్కడ అక్కడ నేను ఇంచుమించుగా స్టేట్ లో ప్రతి కమిటీ ప్రతి ఏరియాలో కూడా నేను ఈ కళాకారుడిగా జన్మెత్తినందుకు నా కళామ తల్లి నాకు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే నాకు ఇచ్చింది, కీర్తి ప్రతిష్టలు పొందారన్నమాట. చాలా సంతోషం సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం తప్పకుండా. అంటే మీకు ఇంకోటి చిన్నది, ఇందాక నేను ఒకటిన్నర ఇవన్నీ పాడుతున్నాను అంటే మీరు పద్యం పాడతారా అలాగని అన్నారు కదా. అవును సార్. నేను అన్ని సూత్రులు పాడగలను, అన్ని సూత్రులు వాయిస్తాను, అన్ని సూత్రులు పాడతాను. నా తపన ఒకటి సార్, పద్య నాటకానికి హార్మోనియం అనేది ఎంతో ప్రాణం. హార్మోనియం లేని రంగస్థలం లేదు లేదు లేదు. ఎక్కడైనా హార్మోనియం వినిపెడితే అక్కడ నాటకం అవుతుంది పదండి అని ప్రేక్షకులు బయలుదేరారు. నా ప్రక్రియ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ సార్. కీబోర్డు మీద కూడా పద్యాలు పాడే స్థాయి ప్రతి కళాకారుడు గాయకుడు కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే దాని మీద పాడాలంటే మీకు ఇందా చెప్పాను కదా, స్వరం మీద అక్షరం మీద పట్టు ఉండాలి. దాని మీద పాడాలంటే హార్మోనియం అనుకోండి ఇది మొత్తం కలిపేస్తుంది. కాబట్టి దాని మీద కూడా ప్రయత్నం చేసి కీబోర్డు మీద నాటకం పాడితే ఒక సినిమా లాగా ఉంటుంది. ఓ పద్యం ఓ పాడితే ఒక సినిమా లాగా ఉంటుంది, ఓ పాట పాడితే సినిమా పాట లాగా ఉంటుంది. అలా ఉండి నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా ఈ ప్రక్రియను కూడా అందించి నాటక రంగ బతుకుతాను నా తాలూక మంచిదే సార్, మంచి అభిప్రాయం. అది మీరు కూడా చాలా మందికి చెప్పి ఇలా ప్రాక్టీస్ చేయండి, చెప్పండి. చెప్తే చాలా మంచిది. ఎందుకంటే ఇవి కూడా హార్మోనియం బాక్సులు పట్టుకెళ్ళడం కూడా ఎక్కువ కదా, అదే లైట్ వెయిట్ ఉంటుంది, అంటే నా తాలూకు ఒపీనియన్ సార్. అంతే, వాళ్ళు ఆచరించారనుకోండి సంతోషం. అలాగే ఇంకో విషయం చెప్పాను, దాని గురువు గారు మా నాన్నగారు అని చెప్పారు, తర్వాత వెంకటరావు గుప్తా గారు అని చెప్పాను. ఆయన ద్వారా చాలా విషయాలు. తర్వాత నేను సంగీతం కాలేజీలో 3 సంవత్సరాలు చేశారు. అంటే నేను సంగీత దర్శకుడుగా ఎదగడానికి ముఖ్యులు అన్నది ఒక పెర్సన్ ఉన్నారు. ఏదో హార్మోనియం వాయిస్తున్నాం, పద్యాలు వాయిస్తున్నాం, ఆ లెటర్లు వాయిస్తున్నాం, కానీ కంపోజింగ్ ఎలా చేయాలి, ఒక పద్యం అవనండి, పాట అవనండి. పద్యం అయితే అక్కడ మొదలెట్టాలి, పాట అయితే పాట రాసిన కవి ఏ తాళంలో రాశాడు, ఏ తాళం అన్నది నువ్వు పాట చదివేసరికి నీకు అర్థం అవ్వాలంటే సాహిత్యం మీద కూడా నీకు అవగాహన ఉండాలి అనేసి ఇలాంటి ప్రక్రియలు ఇలాంటి సులువులు నేర్పి ట్యూనింగ్ ఇలా చెయ్యాలా, ట్యూనింగ్ అంటే ఇలా మొదలెట్టాలి, పద్యం అయితే పాట ఇలా మొదలెట్టాలా, ఇలాంటి నాకు అనేకమైన ఇంటర్నల్ సంగీతంలో సలహాలు సూచనలు ఇచ్చిన మహా వ్యక్తి నెల్లూరు శ్యామలరావు అని. ఆయన మహాగాయకుడు. నెల్లూరు శ్యామలరావు అంటే ఆయన వెయ్యని క్యారెక్టర్ లేదు, అంత మహానటుడు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో భవానీ బెలవమంగడు ఉన్నారా సార్? వారు లేచి చనిపోయారు. తర్వాత ఎందుకంటే బీసీ కృష్ణ గారు మీరు ప్రస్తావన వచ్చింది, బీసీ కృష్ణ గారిని నేను తీసుకొచ్చి ఇక్కడ నాటకం ఆడించాను సార్. ఆయన మెహర్ బాబా భక్తుడు. అవతార్ మెహర్ బాబా ఆయన. అప్పుడు నేను మెహర్ డివోట్ అనేసారు కల్లా, నాయన నువ్వు మెహర్ బాబా భక్తుడు అనేసి అతను నన్ను చాలా అభిమానించడం, నాకు కూడా చాలా పరిచయం ఉందండి. మరి అలాగే మీ గురించి అంది ఇందాల ఒక శృతి ఏదో పాడాను కదా, ఏదో పద్యం శృతి. హరిశ్చంద్రుడు అనుకోండి, చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతునిగా జన్మింపవలసిన వాడవయ్యా, నీవు నిక్కముగా కిరాతునుగా జన్మింపవలసిన వాడవు, గళమునందాల్పవలసిన అలరుదండ, గళమునందాల్పవలసిన అలరుదండ, పాదమధ్యన కొప్పించు
భంగిగాక అఖిల సామ్రాజ్య భోగములందదగిన అఖిల సామ్రాజ్య భోగములందదగిన పట్టపు దేవి నమ్మితే బానిసగను చాలా సంతోషం సార్. అసలు మహానుభావుడు బల్జేపల్లి లక్ష్మీకాంతం గారు ఎట్లా రాసినారో ఏమో గాని ఆ పద్యం చదివితే రసజ్ఞులైనటువంటి కళాకారులు ప్రేక్షకులకి ఖచ్చితంగా ఒళ్ళు జల్దరిస్తుంది. అలాగే అందులో నక్షత్రం కూడా ఇంపార్టెన్స్ అండి. అంటే ఇంత అబద్ధ ఆడింత గురువు ఆజ్ఞ ప్రకారం నేను వచ్చి హరిశ్చంద్రుని ఇబ్బందులు పెట్టాను. ఇది ఎంతో మనోవేదన. చూస్తూ హరిశ్చంద్రుని కాళ్ళ పడిపోతాడు. అవును అవును. అంటే ఇన్నాళ్ళు నేను చేయకూడని పనులు చేశాను, తప్పదు. గురువు గారు తాలూకు ఆజ్ఞ అలాంటిది. అంటే గురు ధిక్కారం చేయకూడదు. అక్కడ గురువు గారు గౌరవించారు. ఇక్కడ మరి బరస్ట్ అయిపోయాడు. హరిశ్చంద్రుడు తను అమ్మేసుకున్నాడు, తను అమ్మేశాడు. మరి ఉండబాడు, మరి గురువును కూడా పక్క వదిలేసినట్లే. ఇంకా బరస్ట్ అవ్వకపోతే నక్షత్ర తాలూకు క్యారెక్టర్ కి వాల్యూలెస్. ఇంకా గురువు గారు అని పట్టుకుని ఉండకూడదు. ఇంత త్యాగ పురుషుడా ఈయన వెనకాల ఉండి నేను చేశానా ఓ బరస్ట్ అయిపోతాడు. ఆడేటప్పుడు నక్షత్రుడు ఇలా హరిశ్చంద్రుడు అంటాడు, నక్షత్రేశ్వర నీవు చేసినది ఏమన్నదయ్యా, నా పూర్వభవ సంచిత పాప ఫలమే నన్ను ఈ కష్టములకు. చూడండి అక్కడ కూడా నువ్వు చేసేవనలేదు, నా పూర్వభవ సంచిత పాప ఫలమే నన్ను ఈ కష్టములు కూడగట్టేది, నీవు చేసింది ఏమి లేదు అన్న తర్వాత మనిషి అన్న బరస్ట్ అయిపోయి హరిశ్చంద్ర కలత వహింపకయ్యా కలత వహింపకయ్యా కలకాలం కష్టములుండబో కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండబో కావలసిన కారణార్థము లవంబును తప్పునే నా అకృత్యము తలపున ఉంచటయ్యా నా కలుషమే అంతకంతధికమై నవధియుతకుండులే చాలా సంతోషం సార్. అసలు అద్భుతంగా పాడినారు. మీరు గాత్రం లేదు అంటారు కానీ కావలసినంత గాత్రం ఉంది. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మీకు అదేదో చంద్రునికి నూలు పోగులాగా మరి ఒక చిన్న ప్రశంస పత్రం అందిస్తాం, తీసుకోవాల్సినది కోరుచు. చాలా సంతోషం. అలాగే మీ బామర్ది గారు అంటారా, బావగారు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ప్రశంసా పత్రాలను మనకు తయారు చేయించి పంపించారు. వారు అందుబాటులో ఉన్నారు. వారు కూడా వారి చేతుల మీదుగా మీకు ప్రశంసా పత్రం అందజేస్తే బాగుంటుంది. సార్ రండి సార్. మహద్భాగ్యం. రండి సార్. దేని మీదకి వచ్చేస్తావా? ఓ లాస్ట్ ఒకటి ప్రేక్షకులు కొంచెం చెప్పండి. చాలా సంతోషం సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీరు కళాభిషేకం అనే టైటిల్ బాగుంది. కళాభిషేకం మీరు చేస్తున్న అభిషేకం కళకి. ఏదో మీలాంటి పెద్దల సలహాలు సూచనలు. చాలా సంతోషం. మీ తాలూకా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని మీకు ఆ శక్తి నటరాజు పరమేశ్వరుడు ఇవ్వాలని మీకు మరొకసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. నమస్కారం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు కలకాలం వర్ధిల్లాలని, మీకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని, మీరు కలకాలం ఆనందంగా ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఈ కళారంగానికి మరింత జీవం పోయాలని కోరుకుంటున్నాం సార్. మరి ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ సార్.